భారీ వర్షాలు ప్రమాదం. అల్పపీడనం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో హెచ్చరిక. ఏపీ అల్పపీడనం తీవ్రతరం. భారీ వర్షాల హెచ్చరిక. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా సమీపంలో ఉన్న అల్పపీడనం శనివారం ఉదయం 5:30 గంటలకు తీవ్రతరం అయింది. ప్రస్తుతం ఈ వాతావరణ వ్యవస్థ 17.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద స్థితిలో ఉంది. ఇది మరింత పశ్చిమ మరియు ఉత్తర పశ్చిమ దిశలో కదలడంతో విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్య, కాళింగపట్నం సమీపంలో రాత్రి 12 గంటలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు సమీప ఒడిశా తీరాలను క్రాస్ చేస్తుందని అంచనా. భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి భీమవరంలో వర్షం ఆపకుండా పడుతూ ఉంది. పలువురు రోడ్లు జలమయం అయ్యాయి. విజయవాడలోనూ భారీ వర్షాలు సంభవించాయి. దీంతో నగరంలో రోడ్లు జలమయం అయ్యాయి మరియు జీవన విధానం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో జిల్లా పాలనా స్కూళ్లకు శనివారం సెలవు ప్రకటించింది. భద్రతా మరియు సహాయక చర్యలపై ఏపీ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అప్స్మా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కర్మనాథ్ తెలిపారు. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలను అందుకుంటాయి. అంతేకాక కఠినమైన వాయువీ చిక్కులు కూడా ఉంటాయి. వాతావరణ శాఖ పేర్కొన్న విధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పగటిపూట వేగం 50 కి.మీ. వరకు చేరే వాయువీ చిక్కులు జరుగుతున్నాయి. శనివారం ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీరాలలో వాయువీ చిక్కులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు మరియు విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు జలప్రవాహం, ఎలక్ట్రిక్ లైన్లు మరియు పర్వత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.